1954 మెక్సికోలో ఒక ఖాళీ రోడ్డు మీద ఆర్మాండో జుబారాన్ తన కారులో వెళ్తున్నాడు. టైం తెల్లవారుజామున 2 గంటలు. సడన్ గా కార్ ఇంజిన్ ఆగిపోయింది. లైట్లు ఆరిపోయాయి. ఏమైందో అని ఆర్మాండో కిందకి దిగాడు. ఆకాశంలో ఒక వింతైన డిస్క్ లాంటి వస్తువు మెరుస్తూ కిందకి దిగుతుంది. దాని నుండి 2 వ్యక్తులు బయటికి వచ్చారు. వాళ్ళు ఏలియన్స్లా కాకుండా అచ్చం మనలాగే మనుషుల్లా ఉన్నారు. ఆర్మాండో భయంతో కారు కింద దాక్కోవాలని చూశాడు. కానీ ఒక అదృశ్య శక్తి అతన్ని గాలిలోకి ఎత్తి ఆ స్పేస్‌షిప్‌లోకి లాగేసుకుంది. ఆ స్పేస్‌షిప్ లోపల అంతా తెల్లగా, ఎక్కడా కనెక్షన్లు లేని సున్నితమైన గోడలా ఉంది. ఆ ఏలియన్లు ఆర్మాండోతో టెలిపతి ద్వారా, అంటే మనస్సుతో మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు అతనికి ఒక వింత నీరు ఇచ్చారు. అది తాగగానే ఆర్మాండోకి ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది. అక్కడ స్నానం చేసే పద్ధతి కూడా చాలా వింతగా ఉంది. నీళ్లు లేకుండా కేవలం గాలి మరియు వైబ్రేషన్స్తో శరీరాన్ని శుభ్రం చేస్తారు. ఆ ఏలియన్స్ తమను తాము విశ్వసంచారులు అని పిలుచుకున్నారు. అంటే విశ్వమంతటా ప్రయాణించేవారు. ఆర్మాండోకి వాళ్ళు తమ స్పేస్‌షిప్ ఎలా పనిచేస్తుందో చూపించారు. అది ఇంధనం కాకుండా గ్రావిటీ రిపల్షన్, అంటే గురుత్వాకర్షణ శక్తిని నియంత్రించడం ద్వారా నడుస్తుంది. వాళ్ళు అతన్ని భూమి నుండి చాలా ఎత్తుకు తీసుకెళ్లారు. ఆర్మాండోకి కొన్ని గంటలు గడిచినట్లు అనిపించింది. కానీ అసలైన షాక్ ఏంటంటే వాళ్ళు అతన్ని మళ్ళీ అదే రోడ్డు మీద వదిలేసినప్పుడు కారులో ఉన్న గడియారం ఒక్క నిమిషం కూడా ముందుకి జరగలేదు. అంటే తను టైం ట్రావెల్ జోన్లో ఉన్నాడనమాట. అతని శరీరం మీద కొన్ని వింత గుర్తులు కూడా పడ్డాయి. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత ఆర్మాండో ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి కారులో కూర్చొని ఆర్మాండోతో పాత విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ఆ వ్యక్తికి ఆర్మాండో గతంలో అపహరణకు గురైన విషయం మొత్తం తెలుసు. చివరలో ఆ వ్యక్తి మాయమయ్యే ముందు మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆర్మాండోకి అర్థమైంది అతను మరెవరో కాదు, 15 ఏళ్ల క్రితం తనని తీసుకెళ్లిన అదే ఏలియన్ అని. ఆర్మాండో జుబారాన్ ఈ విషయాన్ని బయటపెట్టినప్పుడు చాలామంది నమ్మలేదు. కానీ అతను చెప్పిన టెక్నికల్ వివరాలు ఈరోజు సైన్స్లో చర్చనాంశంగా మారాయి. మరి ఇది నిజమా లేక భ్రమ? మీరేమంటారు? ఇలాంటి డీటెయిల్డ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.